Let's turn to Matthew's Gospel, chapter 24. మత్తయి సువార్త 24 దయచేసి గమనించండి. When the disciples asked Jesus, "What will be the sign of your coming?" యేసు ప్రభువారిని శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచన ఏమిటి? There are many signs that he mentioned. ఆయన చెప్పినటువంటి సూచనలు చాలా ఉంటూ ఉన్నాయి. Yesterday we thought about two areas in the world that are spoken of in relation to the last days. ఈ అంత్య దినాలకు సంబంధించి నిన్న కొన్ని సూచనల గురించి మనము చూసి ఉన్నాం. Two places in the world. ప్రపంచంలో రెండు స్థలాలు ఉన్నాయని చెప్పి మనం One is Jerusalem and the other is Iraq. ఒకటి ఏమిటంటే యెరూషలేము నగరము, రెండవది ఇరాకు దేశం. Saw that in Zechariah 14. జకరియా 14వ అధ్యాయము, And we also saw it in Revelation chapter 9 and chapter 16. ప్రకటన We saw it in Revelation chapter 9 and chapter 16. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16వ అధ్యాయంలో కూడా మనం చూసాం. Here in Matthew 24, మత్తయి సువార్త 24లో when Jesus replied to their question, యేసు ప్రభువారు వారి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఉన్నాడు. the first thing that he said was about deception. మొట్టమొదటిగా ప్రభు చెప్పింది ఏమిటంటే ఆ వంచన లేక మోసం. Verse 4, he said, "Make sure that no one deceives you." 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. And verse 11 and verse 5, he said, "Many will come and mislead you." అనేకులు వచ్చి మిమ్ములను మోసం చేసెదరు. Again he said in verse 11, 11వ వచనంలో మళ్ళీ చెబుతున్నాడు, "Many false prophets will arise and deceive many people." అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. And again in verse 24, 24వ వచనంలో మళ్ళీ చెబుతున్నాడు, he said there'll be many false prophets who will show great signs and wonders to deceive, if possible, the elect. అనేకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకు గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనబర్చెదరు. Then he said in verse 25, "I have warned you in advance." 25వ వచనంలో ఆయన చెబుతున్నాడు, నేను ముందుగానే మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. There are many things Jesus spoke in relation to the last days in Matthew 24. మత్తయి సువార్త 24లో ఈ రెండవ రాకడకు సంబంధించి ప్రభు చాలా విషయాలు చెప్పి ఉంటున్నాడు. But out of all those things, అయితే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ there was only one thing that he kept on repeating again and again and again and again. ఒక విషయాన్ని మాత్రము మళ్ళీ ఆయన చెబుతూ వచ్చాడు. And that was deception. అది మోసపరచకుండా చూచుకొనుడి. Deception with false signs and wonders. ఎందుకంటే మోసము, ఈ మహత్కార్యములు సూచక్రియలు చేస్తారు, మోసం చేస్తారు. So when we think of being ready for Christ's coming, క్రీస్తు రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలని అంటే, if there is one thing that we must be very careful about, it is deception. మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రాముఖ్యంగా అంటే మోసము. And particularly where somebody tries to deceive you with wonders that are trying to confirm his message. ఇక్కడ కొంతమంది మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేసి తాను చెబుతున్నది సత్యము అని చెప్పని మనల్ని మోసం చేస్తాడు. Remember that supernatural things can be done with God's power or Satan's power. ఇక్కడ ఈ సూచక క్రియలు అనేటువంటివి దైవ శక్తితో చేయవచ్చు, అదే సమయంలో సాతాను శక్తి కూడా చేస్తారు. Let me show you another passage in 2 Timothy chapter 3. 2వ తిమోతి 3వ అధ్యాయంలో మరో వచన భాగాన్ని చూస్తూ ఉంటున్నాం. Here he speaks again about the last days. ఇక్కడ చివరి దినాల గురించి ఆయన మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And it says in the last days it's going to be very difficult to be a Christian. క్రైస్తవుడిగా ఉండడం అంత్య దినాల్లో చాలా దుర్లభంగా ఉంటుంది. That's the meaning of 2 Timothy 3 verse 1. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయం అదే. Because he's talking about how many believers will be. ఎందుకంటే చాలా మంది విశ్వాసులు ఏ విధంగా ఉంటారో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
when he says that men will be lovers of self and lovers of money, స్వార్థ ప్రియులను తర్వాత ధనాపేక్ష గలవారు అని అంటున్నాడు. he's not talking about the worldly people. ఆయన లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడడం లేదు. He's talking in verse 5 about those who still hold to a form of godliness but don't have the power of God. 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. So these lovers of money and lovers of pleasure will be sitting in the church. ఈ ధనాపేక్ష పరులు, సుఖభోగాలు, ఆసక్తిగా కనబడిచేవారు ఉంటారు. There are 4 lovers mentioned in these first 4 verses. ఈ మొదటి 4 వచనాల్లో ప్రేమించేవారు 4 ఉన్నారు. See all 4 of them. ఈ 4 రకాల ప్రేమికులు. Number 1, మొట్టమొదటిది lovers of self, verse 2. స్వార్థ ప్రియులు. Number 2, రెండవది lovers of money. ధనాపేక్ష కలిగిన వారు. And number 3, మూడవది verse 4, 4వ వచనం, lovers of pleasure. వారు సుఖానుభవముగా మక్కువ. And number 4, నాలుగవది also in 4, lovers of God. Verse 4, lovers of God. దేవుణ్ణి ప్రేమించేవారు. So the lovers of God are the truly spiritual people. దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు నిజముగా ఆత్మీయులే. What is the mark of religious people? అయితే ఇక్కడ మత భక్తి కలిగిన వారికి గుర్తేమిటి? Verse 5, they have a form of godliness. 5వ వచనంలో గమనిస్తే పైకి భక్తి గల వారి వలె ఉన్నారు. What is the form of godliness? పైకి భక్తి కలిగి ఉండడం అంటే They read the Bible. బైబిల్ చదువుతారు. They pray. ప్రార్థన చేస్తారు. They come to the meetings. సభకు వస్తారు. They pray very loud in the meetings. ఇలాంటి సభలో గట్టిగా ప్రార్థన చేస్తారు. Maybe they pray long in the meetings. తర్వాత ఈ సభలో సుదీర్ఘంగా ప్రార్థన చేస్తారు. I've usually found that the people who pray very long in public are the people who don't pray in private. ఈ బహిరంగంగా సుదీర్ఘంగా ప్రార్థన చేసేవాళ్ళు ఇంటిలో అతి తక్కువ ప్రార్థన చేస్తారండి. The people who pray long in private usually pray very briefly in public. మరి అంత ఏకాంతంలో ఎక్కువ ప్రార్థనలు గడిపే వాళ్ళు బహిరంగంగా తక్కువ చేస్తారు. I found that through many years. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ విషయాన్ని గమనిస్తున్నాను. Form of godliness. పైకి భక్తి కలిగి ఉండడం. They talk spiritual language. ఆత్మీయ భాష. But they are not faithful with money in their office and in their work. వారి యొక్క పనిలో కానీ ఉద్యోగాల్లో డబ్బు విషయంలో వారు యథార్థంగా ఉండరు. Cheat, they tell lies. వారు వంచిస్తారు, అబద్ధాలు చెప్తారు. They do all types of wrong things in their business. వారి యొక్క వ్యాపారాల్లో అన్ని రకాల తప్పులు చేస్తారు. But they come to the church and act as though they love God. అయితే వారు చర్చికి వచ్చి ఏం చేస్తారంటే దేవుని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు. And since 99% of believers have no discernment, అయితే ఈ 99% విశ్వాసులు వివేచన వరం కలిగి లేరు గనుక they cannot see through them. వారిని మనం గమనించలేం. All those people are deceived. ప్రజలందరూ కూడాను వంచనకు గురై ఉంటున్నారు. But I have found through many years ఎన్నో సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను that these people cannot deceive me. ఈ వీరు నన్ను మోసం చేయలేరు. Because I have seen so many people like that. అటువంటి వారిని ఎంతో మంది నేను చూశాను. I can see through them straight away. వారి అంతరంగములో దృష్టి సారించి చూడగలను. When you live close to God, దేవునికి సన్నిహితంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు He allows you to see through people. ప్రజల అంతరంగంలో ఏముందో చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. In 10 minutes 10 నిమిషాలు చాలండి. You can find out whether a person is spiritually minded or just religious. ఒక వ్యక్తి ఆత్మీయ మనసు కలిగి ఉన్నాడా లేదా అని తెలుసుకోవచ్చు. You see, when Ananias and Sapphira came to Peter, ఇక్కడ పేతురు దగ్గరికి అననయ సప్ఫీరా వచ్చారు. they didn't even open their mouth. వారు ఇంకా నోరు కూడా తెరవలేదు. But Peter could see through them. అయితే పేతురు వారిని చూడగలుగుతున్నాడు అంతరంగంలో. Ananias, అననయ, you are not straightforward. నీవు నీ యథార్థంగా మాట్లాడడం లేదయ్యా. You remember when Jesus saw Nathanael? నతానియేలును ప్రభువైన యేసు వారు చూసినప్పుడు He said, there's a person who is honest. ఇదిగో ఈయన కపటము లేని వాడండి. The closer you live to God, the more you're able to see through people who are deceivers. దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు మోసగాళ్లను ఇట్టే నువ్వు పసిగట్టగలవు. But if you don't live close to God, దేవునికి సన్నిహితంగా జీవించకపోతే, and you're just religious, నువ్వు కేవలం మతనిష్ట కలిగి ఉన్నావు, reading the Bible, going to meetings, singing and all this type of stuff, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాడుతున్నావు, సభలకు వెళ్తున్నావు, a lot of people will deceive you. చాలా మంది నిన్ను మోసం చేస్తారు. When I see a lot of these American preachers on ఈ Christian television, అమెరికాలో ఉన్నటువంటి ప్రసంగులు చాలా మంది టీవీలో మాట్లాడుతూ ఉంటారు. all over India now you have them. ఇప్పుడు వారందరినీ కూడా ఈ భారతదేశంలో చూడగలుగుతున్నాం. Christian television programs. ఈ యొక్క క్రైస్తవ టెలివిజన్ కార్యక్రమాల్లో And 99% of them ask you for money.
అయితే ఈ 99 మంది ప్రసంగికులు డబ్బును నోరు తెరిచి అడుగుతున్నారు బాటంగా. They say, we need money for God's work. అయ్యా దేవుని సేవ కోసం డబ్బులు కావాలండి. How is it you're deceived? మరి నువ్వు మోసపోతున్నావా లేదా? How is it you can't see this man is not a servant of God? ఇతడు దేవుని సేవకుడు కాడు అని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? Millions of Christians in India are deceived. మన భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది క్రైస్తవులు మోసపోతున్నారండి. That one thing alone is enough to show that man is not a servant of God. వాడు దైవజనుడు కాడు అనడానికి అది ఒక్కటి చాలని నోరు తెరిచి డబ్బు అడుగుతున్నాడు. Why do I say that? ఎందుకు ఆ మాట నేను చెప్తున్నాను? Can you read anywhere in the Gospels Jesus saying, I have an important ministry, please give me money? ఈ సువార్తలో ప్రభువైన యేసు వారు ఎక్కడైనా సరే ఏ చోటైనా సరే అయ్యా నాకు సేవకు డబ్బు కావాలని అడిగాడండి? Can you find any of Paul's 13 letters, I'm doing a great work, I'm traveling all over the world, please give me some money? పౌలు రాసినటువంటి 13 లేఖల్లో ఎక్కడైనా సరే నేను గొప్ప సేవ చేస్తున్నాను డబ్బు ఇవ్వండి అని అడిగాడా? Do you think Paul got free tickets when he traveled in the ships? ఆయన మరి ఇప్పుడు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఉట్టిగా తీసుకెళ్తారండి? He had to pay for it. టికెట్ కొనాలండి. How did he get money? మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? Sometimes some believers would give him. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఇస్తారు. Not because he asked. అడిగినందుకు కాదు. They voluntarily gave. వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. And many times he worked with his hands and earned money. అనేక సార్లు తన చేతులతో కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాడు. So that is how those early apostles lived. ఆ విధముగా ఆది అపోస్తలులు జీవించి ఉన్నారు. Today we have a bunch of deceivers. అయితే ఈ రోజున మోసం చేసే బృందాలు ఎక్కువైపోతున్నాయి. Who claim to be servants of God. దేవుని సేవకులమని పైకి చెప్పుకుంటూ. Now if you don't have discernment, ఆ విధమైన వివేచన లేకపోతే you will be thoroughly deceived in the last days. నీవు సంపూర్ణంగా మోసానికి గురైపోతావు. So I want to help you to get discernment. అందుచేత వివేచన వరాన్ని మీరు పెంపార చేసుకోండి. I told you got to live close to God in order to have discernment. కనుక వివేచన కలిగి ఉండడం కోసం దేవునితో సన్నిహితంగా జీవించు. But that takes many years. ఎన్నో సంవత్సరాలు నీకు కావాలి. So by the time you will be deceived. అప్పటికే నువ్వు మోసపోతున్నావు. And not only you will be deceived, you lose a lot of your money also to these false preachers. మోసపోవడం మాత్రమే కాకుండా ఈ అబద్ధపు ప్రసంగికులు అడిగితే డబ్బు దండికి ఇచ్చేస్తున్నావు, పోగొట్టుకుంటున్నావు. Before you take time to develop that discernment, అందుచేత ఆ వివేచనను మీరు పెంపార చేసుకోక ముందు